హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ ట్రైన్ ఇన్ఫో. ఈ వీడియోకి లైక్ చేసుకొని పెట్టుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాల్లో పెట్టుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. అండ్ కొందరికైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఖచ్చితంగా వీడియోని కంప్లీట్గా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కరీంనగర్కి కొత్త ట్రైన్స్ రావాలంటే బైపాస్ రైల్వే లైన్స్ అనేటివి కంప్లీట్ అవ్వాలి. బైపాస్ రైల్వే లైన్స్ కంప్లీట్ అవుతేనే కరీంనగర్కి కొత్త ట్రైన్స్ అయితే వస్తాయి. ఇటు పెద్దపల్లి వైపు కానీ అటు నిజామాబాద్ వైపు కానీ. పెద్దపల్లి వైపు చూసుకుంటే పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ అయితే పూర్తయింది. కంప్లీట్గా అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ ట్రైన్స్ నడవడమే లేట్ ఉంది అటు సైడు. ఇక నిజామాబాద్ సైడ్ అయితే నిజామాబాద్ వైపు కూడా ఒక బైపాస్ రైల్వే లైన్ అయితే కాబోతుంది. ఇది అతి త్వరలో అయితే ప్రారంభం అయితే కాబోతుంది. ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎప్పటి నుండో అప్డేట్ అయితే ఉంది. రైల్వే లైన్ అవుతుంది అని అయితే, కాకపోతే కొంచెం టైం అయితే పట్టేలా ఉంది. కమింగ్ సూన్, అతి త్వరలో ఈ రైల్వే లైన్కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇటు నిజామాబాద్ నుంచి ఇటు కరీంనగర్ రైల్వే లైన్కి. ఈ రైల్వే లైన్ ఎక్కడి నుండి ఎలా స్టార్ట్ అయ్యి ఎలా వెళ్తుంది అనేది మనం క్లియర్గా గూగుల్ మ్యాప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. మీరు కంప్లీట్గా అయితే వీడియోని అయితే వాచ్ అయితే చేయండి. ఇప్పుడు పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ వచ్చేసి ఇటు పెద్దపల్లి వరంగల్ కాజీపేట్ రైల్వే లైన్ నుంచి ఇటు పెద్దపల్లి కరీంనగర్ రైల్వే లైన్కి ఎలా అయితే లింక్ అయితే చేశారో అలానే నిజామాబాద్ నుంచి కరీంనగర్ వైపు కూడా లింక్ అయితే చేయబోతున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి రైల్వే లైన్ స్టార్ట్ అయ్యి, అంటే హైదరాబాద్ వైపుకి వెళ్ళే రైల్వే లైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు కరీంనగర్ వైపుకి వచ్చే రైల్వే లైన్కి అయితే ఈ రైల్వే లైన్ అయితే ఉండబోతుంది. సో ఈ రైల్వే లైన్ గురించి మనం కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం ఇప్పుడు. సో కరీంనగర్ నుండి హైదరాబాద్కి ఏ ట్రైన్ అయినా రావాలంటే అటు పెద్దపల్లి నుంచి కానీ ఇటు నిజామాబాద్ నుంచి కానీ రావాలి. అటు పెద్దపల్లి నుంచి అయితే ఇప్పుడైతే ఎలాంటి ట్రైన్స్ అయితే నడవడం లేదు. అంటే సికింద్రాబాద్ ఆర్ హైదరాబాద్కి ఓన్లీ కరీంనగర్ నుండి కాచిగూడ ట్రైన్ అయితే రన్ అవుతుంది. అది నిజామాబాద్ వైపు నుంచి అయితే రన్ అవుతుంది. సో ఆ ట్రైన్ అయితే మెమూ ట్రైన్ కాబట్టి దానికి లోకల్ రివర్సల్ ప్రాబ్లం అయితే లేదు. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ రన్ చేస్తే మటుకు ఖచ్చితంగా లోకో రివర్సల్ ప్రాబ్లం అయితే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ రైల్వే లైన్లో మనకి ఇటు బైపాస్ రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు. ఈ రైల్వే లైన్ మెయిన్గా కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. అదేంటంటే ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో ఎక్కువగా గూడ్స్ ట్రైన్స్కి అయితే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత గూడ్స్ ట్రైన్స్ అయితే చాలా ఎక్కువగా రన్ అయితే అవుతున్నాయి. ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో గూడ్స్ ట్రైన్స్ వల్ల ప్యాసింజర్ ట్రైన్స్ కూడా చాలా ఇబ్బందులు అయితే అవుతున్నాయి. ప్లాట్ఫామ్స్ అయితే ఖాళీగా లేకపోవడం వలన రైల్వే స్టేషన్ ముందే చాలా ట్రైన్స్ని అయితే ఆపేస్తున్నారు. ఇటు పెద్దపల్లి వైపు కానీ అటు నిజామాబాద్ వైపు కానీ. ఇక నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి ముందు ఇటు కరీంనగర్ వైపుకు చాలా గూడ్స్ ట్రైన్స్ అయితే ప్లాట్ఫామ్స్ దొరకక బయటనే వెయిటింగ్ అయితే చేస్తున్నాయి గూడ్స్ ట్రైన్స్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు నిజామాబాద్కి అయితే బైపాస్ రైల్వే లైన్ వేయాలని అయితే రైల్వే డిపార్ట్మెంట్ అయితే ఆలోచించి రైల్వే లైన్కి అయితే ఆమోదం అయితే ఇచ్చింది. చాలా రోజులు అయింది ఆమోదం ఇచ్చి, కానీ పనులు అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లోని పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయాయి ఆ రైల్వే లైన్ వర్క్స్ అయితే. సో ఈ నిజామాబాద్ రైల్వే లైన్ వర్క్స్ కూడా అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ రైల్వే లైన్ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో చాలా చిన్న రైల్వే లైన్ కాబట్టి చాలా ఫాస్ట్గానే వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అవుతాయి. ఈ రైల్వే లైన్ వచ్చేసి డిచ్పల్లి రైల్వే స్టేషన్కి ముందు, అంటే నిజామాబాద్ డిచ్పల్లి రైల్వే స్టేషన్ మధ్యలోంచి స్టార్ట్ అయ్యి ఇటు కరీంనగర్ వైపుకి అయితే కరీంనగర్ రైల్వే లైన్కి అయితే వస్తుంది. మనం క్లియర్గా గూగుల్ మ్యాప్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను చూడండి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ డిచ్పల్లి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఇటు ఈ లైన్ ఉంది చూడండి, ఇది కరీంనగర్ వైపు. సో ఇది రెండింటి మధ్యలో బైపాస్ రైల్వే లైన్ అయితే రాబోతుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఉంది, దీనికి ముందు ఇటు నిజామాబాద్ వైపు ఇక్కడ నుండి ఇలా రైల్వే లైన్ అయితే ఇలా వెళ్ళి ఇలా ఈ రైల్వే లైన్ కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్ ఉంది కదా, ఈ రైల్వే లైన్కి అయితే ఇలా కనెక్ట్ అయితే చేస్తారు. సో అప్పుడు ట్రైన్ అన్నీ ఇలా వెళ్తాయి. ఇక డైరెక్ట్ నిజామాబాద్ జంక్షన్లోకి ట్రైన్ అయితే వెళ్ళదు. సో ఇలా అయితే వెళ్తాయి ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ కూడా ఇలా వెళ్తాయి. ఇలా అయితే వెళ్తాయి ప్యాసింజర్ ట్రైన్స్. గూడ్స్ ట్రైన్స్ కూడా ఇలానే వెళ్తాయి. డిచ్పల్లి రైల్వే స్టేషన్కి ముందు అండ్ ఇటువైపుకు కరీంనగర్ వైపుకు ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది, మామిడిపల్లి రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్కి దగ్గరలో అటేమో డిచ్పల్లి వైపు, ఇటేమో మామిడిపల్లి రైల్వే స్టేషన్ వైపు ఈ రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు. ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎప్పుడో అప్డేట్ అయితే వచ్చింది రైల్వే లైన్ ఉండబోతుంది అని. బట్ అతి త్వరలో అయితే
వర్క్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అసలు ఎప్పుడో కావాల్సిన వర్క్స్ కానీ ఎందుకో డీలే అయితే అవుతూనే వచ్చాయి. సో అతి త్వరలో అయితే ఈ రైల్వే లైన్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ రైల్వే లైన్ కనుక పూర్తవుతే కరీంనగర్కి ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కరీంనగర్ రైల్వే స్టేషన్కి. అండ్ గూడ్స్ ట్రైన్కి సంబంధించి కూడా నిజామాబాద్ స్టేషన్లో ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోతాయి. అండ్ ఇటు నాందేడ్ నుండి అటు నుంచి వచ్చే ట్రైన్స్ అటు పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్కి సంబంధించిన బైపాస్ రైల్వే లైన్తో ఇటు కరీంనగర్ వైపు కూడా డైవర్ట్ అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే అటు మహారాష్ట్ర నుంచి వచ్చే ట్రైన్స్ ఇటు సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ట్రైన్స్లో కొన్ని ట్రైన్స్ అయినా కూడా కరీంనగర్ పెద్దపల్లి వైపుకి అయితే డైవర్ట్ అయితే చేయడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బైపాస్ రైల్వే లైన్లో ట్రైన్స్ని అయితే అలవ్ అయితే చేస్తారో అప్పుడు ఖచ్చితంగా కొత్త ట్రైన్స్ అయితే కరీంనగర్కి అయితే ఖచ్చితంగా వస్తాయి. అటు నాందేడ్ నుండి ముంబై నుండి ఇటు న్యూఢిల్లీ వరకు నాగ్పూర్ వైపుకి ఇటు విజయవాడ వైపుకి ఎటువైపు అయినా కూడా ట్రైన్స్ అయితే వెళ్ళొచ్చు కరీంనగర్ నుండి ఈ బైపాస్ రైల్వే లైన్స్ కంప్లీట్ అవుతాయి. సో ఇది గ్యాస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మీకు నచ్చిందనేది అనుకుంటున్నాను వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని షేర్లు అయితే చేయండి. ఎక్కువ నిజామాబాద్ నుండి చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియో కింద నిజామాబాద్ అని కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో వీడియో కింద కామెంట్ అయితే పెట్టండి, చూద్దాం ఎక్కడి నుంచి చూస్తున్నారో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.